ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆమేన్. దేవాది దేవుడు మనల్ని పుట్టించాడని, ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి మన నిర్మాణకుడు ఆయనని మనము తెలుసుకోవాలి. దేవాది దేవుని చేతిలో మనము తయారు చేయబడ్డామని నిత్యము కృతజ్ఞతలు చెల్లించి ఆయన యొక్క ఆవరణంలోనికి మనము ప్రవేశించేవారిగా, ఆయన సన్నిధిలోనికి వెళ్ళేవారిగా ఉండాలి. దేవాది దేవుణ్ణి నిత్యము ఘనపరచాలి, కీర్తించాలి. దేవాది దేవుడు దయాళుడని మనము నిత్యము ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సమస్తానికి చెప్తూ ఉన్నాడు, సమస్త దేశములారా యెహోవాని స్తుతించండి అంటున్నాడు. సంతోషంతో సేవించండి, మన నిర్మాణకుడైన యెహోవాని మీరు స్తుతించాలి, ఉత్సాహగానము చేయాలి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యెషయా గ్రంథంలో చూస్తే నీ సృష్టికర్త అయిన యెహోవా, మరి యెహోవాని నీవు మరుస్తావా? ఇన్ని కార్యములు చేసినవాడు దేవాది దేవుడు యెహోవా కదా. నీకు ఈ భూమి మీద పుట్టించినవాడు ఆయన. నిన్ను పాపములో పడుకోకుండా తన సొంత కుమారుణ్ణి స్వరక్తమిచ్చి నిన్ను రక్షణ మార్గంలోనికి తీసుకువస్తుంది ఆయనని నేను తెలుసుకోవాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, వింతైన వాక్యములను వినటం కాదు కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానించి వాటిని అర్థం చేసుకొని మనము జీవించాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అవును, సమస్త దేశములను మీరు పిలిచారు. సంతోషించండి, ఉత్సహించండి, ఆనందించండి, నేను దేవుడినని మీరు తెలుసుకోండి అని చెప్పారు. అవును తండ్రి, మీరు మమ్మ సృష్టించిన విధానమును జ్ఞాపకము చేసుకుంటే భక్తుడైతే అంటున్నాడు, అయా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవని. నాయన, మేము సృష్టికర్తను మరవక, సృష్టిని పూజించక, నీ యందు శ్రద్ధ కలిగి నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుచు నిన్ను ఘనపరుస్తూ నీ ఆవరణములోనికి వెళ్ళేవారిగా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.